హైదరాబాద్లో హైడ్రాకి సంబంధించిన విధానాన్ని నేను సమర్థిస్తా. ఎక్కడైతే లోపల చెరువుల లోపల కబ్జాలని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. దాని మీద ఏడాది పాటు స్టోరీలు చేసాం ఇంతకుముందు మేము జెమినీలో ఉన్నప్పుడు. అలాగే దాని మీద కంటిన్యూస్గా డిబేట్స్ కూడా పెట్టాం. అసలు ఆ చెరువుల పరిరక్షణ సంఘాన్ని కంటిన్యూగా హైలైట్ చేసాం ఆ రోజుల్లో. ఎందుకంటే చెరువులను పరిరక్షించకపోతే ప్రమాదం ఒకటి భూగర్భ జలాలు అడుగుండిపోతే, రెండో పక్కన ఈ పద్దాక హైదరాబాద్ వరదలకు అదొక కారణం అవుతుందని అంత కమిటెడ్గా చేసాం. అయితే సరే మాకున్నటువంటి రీచ్ తక్కువ కావడంతో ఎక్కువ హడావిడి కనిపించకపోవచ్చు, బట్ మా ప్రయత్నం మేము అప్పట్లో చేసుకొచ్చాం. తర్వాత ఇది ఎందుకు చెప్తున్నానంటే అలాగే ఇక్కడ చెరువుల విషయంలో నేను ఖచ్చితంగా సమర్థిస్తాను. కాకపోతే ఆ వంకతో మిగతా వాళ్ళకి తెలియనటువంటిది, ఇదిగో ఇది ఎఫ్టీఎల్ లెవెల్, ఇది బఫర్ జోన్ అని అక్కడ బోర్డులు పెట్టి ఈ లోపు ఉన్న ఏమైనా కనుక ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఏం కట్టుకున్నా సరే నిషేధం అని అక్కడ బోర్డులు పెట్టి అయినా కట్టారనుకోండి ఖచ్చితంగా లోపలేయాలి. రెండవది ఎవరైతే జిహెచ్ఎంసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు హెచ్ఎండిఏకి అక్కడ పర్మిషన్స్ ఇవ్వకూడదు, రెరాకి అక్కడ పర్మిషన్స్ ఇవ్వకూడదని వాళ్ళకి చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా కట్టారనుకోండి ఖచ్చితంగా అలా తప్పు కూల్చేయడంలో తప్పులేదు. అలా కాకుండా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటుంది, జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉంటుంది, రెరా అప్రూవల్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చి కూల్చిపడేస్తుంటే ఎట్లాగా మధ్యతరగతి అన్యాయం అయిపోతున్నారు అన్నదే నేను పదే పదే ప్రస్తావిస్తాను. ఎఫ్టీఎల్ లెవెలు లేకపోతే బఫర్ జోన్ లెవెల్ అయితే బఫర్ జోన్ లెవెల్ ఖచ్చితంగా ఎఫ్టీఎల్ లెవెల్ ఏదైతే మన సెక్రటేరియట్ ఉంటుంది తెలంగాణ సెక్రటేరియట్, అలాగే లోయర్ ట్యాంక్ బండులో ఇందిరా పార్క్ దాకా ఉంటుంది. ఎందుకంటే గతంలో మునిగింది అది. ఈ విషయం అనేకసార్లు నేను ప్రస్తావించాను. ఇప్పుడు నిన్న ఓవైసీ అదే ప్రస్తావించారు. హైడ్రా అనేటటువంటి దాంతో డ్రామాలు ఆడద్దు, దాని పేరుతో ఇబ్బంది పెట్టద్దు అంటూ బఫర్ జోను ఎఫ్టీఎల్ లెవెల్ అయితే కనుక సెక్రటేరియట్ కూడా ఆ లెవెల్లోకి వస్తుంది అన్నటువంటి నిలదీస్తూ వచ్చారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 2014కి ముందు ప్రభుత్వం దిగిపోయేటటువంటి ముందు తెలివిగా చేసినటువంటి ఎత్తుగడ ఏదైతే ఉందో కాంపెన్సేషన్ యాక్ట్, ఒక భూమి తీసుకునేటప్పుడు 3 పరిహారం, అట్లాగే అక్కడ ప్రభావితమయ్యే ప్రతి ఒక్కళ్ళకి కూడా తగినటువంటి ఉపాధి కల్పించాలన్నటువంటి ఆనాటి నిబంధనల్ని ఎందుకు ఇక్కడ అమలు చేయట్లేదు అంటూ రేవంత్ సర్కార్ నిలదీశారు.